ఎవరికైతే గెలవాలని ఉందో లైఫ్‌లో వారందరూ గూడా చక్కగా మీ థంబ్‌ని ఇస్తూ విత్ స్మైల్‌తో నాకొక ఎంకరేజ్‌మెంట్ అప్లాస్ గనక ఇస్తే ఐ విల్ స్టార్ట్ మై సెషన్. Yes, sir. ఆర్ యూ రెడీ గైస్? Good, sir. Sure, sir. వావ్! వండర్‌ఫుల్. సో, అందుకని మన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ రెస్పాండ్ అవ్వరు గానీ, కొంచెం ఫైర్ గనక ఇస్తే చెలరేగిపోతారు. సో, లైక్ ఎ రాకెట్. సో, గైస్ డోంట్ ఇది ఒక మూవీ లాగా చూడొద్దు. అలాగే ఒక కథలాగా వినొద్దు. ఈ రెండిటితో పాటు అలర్ట్‌గా ఉండండి. మీకేదన్నా మంచి విషయం వస్తే నాకక్కడ చాట్ బాక్స్‌లో కామెంట్ రూపంలో మెసేజ్ ఇవ్వండి. అలాగే అప్రిషియేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నాకు కానీ ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్న హరిప్రసాద్ గారికి మీరిచ్చే అప్లాస్, మీరిచ్చే రెస్పాన్సే మమ్మల్ని ఇంకా మీతో మంచి విషయాలు షేర్ చేసుకునేలాగా చేస్తది. దెన్ హరిప్రసాద్ గారు చెప్పారు 40 months లో 22 crores రూపీ. వాట్ ఏ మ్యాజిక్. 40 నెలల్లో 2 crores మనీ. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? టెల్ మీ, చెప్పాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? Possible, sir. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అందువల్ల మీకు కళ్ళ ముందు ఎదురుగా ఉన్నారు. విత్ వివా ఇట్ ఈస్ పాసిబుల్. Yes. సో వివా ద్వారా 40 months లో 2 crores ఎర్నింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి కెరియర్ ని ఇచ్చే ఈ బిజినెస్ ని మీరు ఎలా చేయాలి, ఎలా ఉండాలి? ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ enthusiasm and excitement. Yes. Excitement and enthusiasm, the first quality to success. సో అది మీలో ఉందా? ఈ బిజినెస్ కి మీరు చాలా మంది ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఏమడుగుతారంటే మీ సర్టిఫికేట్స్ అడుగుతారు. మీకు స్కూల్ డేస్ నుంచి ఏ తరగతిలో ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతారు. సో అన్ని మార్క్స్ వస్తే మీకు అందులో కూడా కేటగిరీ చూస్తారు. 70%, 80%, 85%, 90%, 95%. ఎవరికి ఎక్కువ హైయెస్ట్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయో వారికి ఎలిజిబుల్ చేస్తారు ఫస్ట్. బట్ వివాలో మీరు సక్సెస్ అవ్వాలి అంటే, వివాలో మీకు ఆపర్చునిటీ కావాలంటే, ద ఫస్ట్ క్వాలిటీ ఈస్ ఎక్సైట్మెంట్, 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 ఎక్సైట్మెంట్. అది ఉందా మీలో? సో మీరందరూ చూడండి, టుడే ద 40 months లో 2 crores ఎర్న్ చేసిన పర్సన్ మీ ముందు ఉన్నారు. దాన్ని మీ ముందు ఇంకొక పర్సన్ ఆల్మోస్ట్ 6 crores కి దగ్గరగా ఉన్న పర్సన్ మీతో మాట్లాడుతూ ఉన్నారు. 6 crores కి దగ్గరగా ఉన్న పర్సన్ మీతో మాట్లాడుతున్నారు. సో ఎన్ని మంత్స్? 4 years. 4 years మీన్స్ 4 into 12, ఆల్మోస్ట్ 60 months అనుకోండి. 60 నెలల్లో 6 crores ఎర్న్ చేసిన పర్సన్ మీతో మాట్లాడుతున్నారు. దెన్ ఈ రెండింటికి కారణం ఏంటి? మేమిద్దరం ఎంజాయ్ చేయడానికి, మేమిద్దరం సక్సెస్ అవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ద ఓన్లీ రీజన్ ఎక్సైట్మెంట్. దెన్ స్టిల్ యు ఆర్ సీయింగ్ యాస్ ఏ క్రొకడైల్ ఫేసెస్. మీ అందరూ కూడా మళ్ళీ ఆ క్రొకడైల్ ఫేసెస్ తోనే చూస్తా ఉన్నారు. దెర్ ఇస్ నో హ్యాపీనెస్, దెర్ ఇస్ నో స్మైల్ ఇన్ అవర్ ఫేస్. సో గైస్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. టుడే ఈ రోజు ఒక కొత్త వీడియో, ఒక డిఫరెంట్ వీడియో మీకు ప్రజెంట్ చేయాలని నేను అనుకున్నాను. మీరు లాస్ట్ 3 months నుంచి సేమ్ వీడియో చూస్తున్నారు. ఈ వీడియోలోనే నేను కొంచెం స్లైడ్స్ ని డిఫరెంట్ గా మిక్స్ చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. మిక్స్ చేయట్లేదు, యాక్చువల్గా కొన్ని స్లైడ్స్ ని ఎక్స్ట్రా చెప్దాం అనుకున్నాను ఈరోజు. అండ్ ఆ స్లైడ్స్ తో పాటు ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఫెసిలియేషన్ మనం చేసుకుందాం. సో ఆ ఫెసిలియేషన్ కి మీ అందరి ఆమోదం కావాలి, మీ అందరి రెస్పెక్ట్ కావాలి, మీ అందరి ప్రెజెన్స్ కూడా కావాలి. సో ఆర్ యు విత్ మీ? యా. సో ఈ ప్రోగ్రామ్ లో ఒక బ్యూటిఫుల్ ఫెసిలియేషన్ సర్ప్రైజ్ అందరికి, కొంతమందికి తెలుసు, హీ ఆన్ ద వే. సో ఆఫ్టర్ 6 o'clock we will celebrate that celebration will going to happen. Then before ఈ బిజినెస్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాము, ఇక్కడ ఈ బిజినెస్ లో లాస్ట్ 2 months 3 months బిజినెస్ ఆపర్చునిటీని తీసుకున్న పీపుల్ ఉన్నారా? లాస్ట్ 1 month బిఫోర్ ఈ బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు పీపుల్ ఉన్నారా? మీ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఇక్కడ అసెంబ్ల్ అయ్యారా, లేదా మీరు మాత్రమే వస్తున్నారా? సో వన్ థింగ్, మీకు ఒక గోల్డెన్ వర్డ్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇండస్ వివాలో మీరు చేస్తే మీరు చేసినట్టు కాదు, మీ టీం చేస్తేనే మీరు చేసినట్టు.
మీ టీమ్ చేస్తేనే మీరు చేసినట్టు. అంటే మీ అటెండెన్స్ కాదు. ఇక్కడ మీరు కాలేజీలోకెళ్ళి ప్రెజెంట్ చేసినప్పుడు మీ పేరు ఏ అని పిలిస్తే ఎస్ సార్ అన్నారనుకోండి. సో, అక్కడ మీరు ప్రెజెంట్ చేస్తారు. కానీ ఇక్కడ మీ టీమ్ గనక ప్రెజెంట్ పలికితే అప్పుడు మీకు టిక్ మార్క్, రైట్ మార్క్ కొడతారు. మీ ప్రెజెన్స్ ఉంది అని చెప్తారు. సో దాట్ ఈ బిజినెస్‌లో మీరు చేస్తే మాత్రమే మీరు చేసినట్టు కాదు. మీ టీమ్ చేస్తే అప్పుడు మీరు చేసినట్టు. సో, ఇప్పుడు మీ అటెండెన్స్ మీరు మాత్రమే అటెండ్ అయ్యారా? మీ టీమ్ అటెండ్ అవ్వలేదా అంటే యూ ఆర్ ఫెయిల్. మీరు పాస్ కాలేదు. సో, మీ టీము, మీ ఆర్గనైజేషన్ కూడా అటెండ్ అయితే అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో, ఈ బిజినెస్‌లో మీరు మాత్రమే నేర్చుకుంటే సరిపోదు. మీ టీమ్‌కి ఎప్పుడైతే నేర్పిస్తారో అప్పుడు నిజంగా మీ బిజినెస్ గ్రో అవుతుంది. Then in that, I will explain why we choose Industry Viva. మనం ప్లాన్ చేసుకుందాం. And today's video. Sorry, different PPT వచ్చింది. Is it visible? ఎవరైనా రెస్పాన్స్ ఇస్తే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వివా డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సో ఇది ఇప్పుడు మనం అంతా మాట్లాడుకుంటున్నాం హోమ్ బేస్డ్ బిజినెస్. ఈ క్రిటికల్ టైంలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏమేమి చేయాలో, ఏమేమి ఆలోచించాలో ఇవన్నీ మీరు గత కొంతకాలం నుంచి చేస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈ బిజినెస్లో మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎందుకు చూస్ చేసుకోవాలనే ప్రాసెస్‌లో వి నీడ్ టు సీ దిస్ వన్స్. వై ఇండస్ట్రీ వివా? దెన్ యాక్చువల్లీ మనం టోటల్‌గా ఏ సిచ్యువేషన్‌లో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో యూ జస్ట్ అండర్‌స్టాండ్. ఇక్కడ చూస్తున్నాము ఈఎస్బిఐ, ఈ క్వాడ్రంట్ అందరికీ తెలుసు. బట్ ఈ క్వాడ్రంట్ గురించి నేను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఈ క్వాడ్రంట్ గురించి మీరు ఏ పొజిషన్‌లో ఉన్నారో మీకు తెలియాలి. ఇఫ్ యూ వాంట్ గ్రేట్ లైఫ్, మీకు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి అంటే మీరు ఎక్కడ ఉండాలి? ఈలో ఉండాలా, ఎస్‌లో ఉండాలా, బిలో ఉండాలా, ఐలో ఉండాలా? సో మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? ఈ 4 క్వాడ్రంట్‌లో లెఫ్ట్‌లో ఉన్న ఒక జోన్ ఉంది, రైట్‌లో ఉన్న ఒక జోన్ ఉంది. మళ్ళా లెఫ్ట్‌లో కూడా 2 డివైడ్ అయినాయి, రైట్‌లో కూడా 2 డివైడ్ అయినాయి. మీరు ఈ లెఫ్ట్‌లో ఉన్న జోన్‌లో ఎక్కడ ఉన్నారు? ఈలో ఉన్నారా, ఎస్‌లో ఉన్నారా? బట్ ఎక్కడ బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది? ఎక్కడ కెరియర్ ఉంటుంది? ఈలోనా? ఈ మీన్స్ ఎంప్లాయీ. సో వీళ్ళ ఎర్నింగ్ ఎలా ఉంటుందంటే టైమ్ ఈక్వల్ టు మనీ. టైమ్ ఈక్వల్ టు మనీ. ద టైమ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్ ఫర్ దీస్ పీపుల్. బట్ వీళ్ళ టైం చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. ఎవ్రీ 24 అవర్స్‌లో మాక్సిమం వాళ్ళు ఎఫర్ట్ పెట్టగలిగితే 10 అవర్స్ కష్టపడగలుగుతారు. బట్ దట్ 10 అవర్స్ ఈక్వల్ టు దేర్ మనీ, వాళ్ళ ఎర్నింగ్. ఇలా మీరు అందరూ గమనిస్తే 25లో ఉన్న ఎనర్జీ 35లో ఉండదు. 35లో ఉన్న ఎనర్జీ 45లో ఉండదు. 55లో ఉన్న 45లో ఉన్న ఎనర్జీ 55లో ఉండదు. బట్ వీళ్ళు సమయం కేటాయిస్తే మాత్రమే వీళ్ళ ఎర్నింగ్ ఉంటుంది. అండ్ దట్ టోటల్ దే ఆర్ డిపెండ్ ఆన్ సమ్ అదర్స్. సో వీళ్ళ చేతిలో ఏమీ ఉండదు. అండ్ వీళ్ళకి టోటల్ బిజినెస్ కావాలి అనుకుంటే, వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా మనీ కావాలనుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిందే, ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ పెంచాల్సిందే. ఒక 10 గంటలు ఒక కంపెనీలో, ఇంకొక 5 గంటలు ఇంకొక కంపెనీలో వర్క్ చేస్తే మాత్రమే దే విల్ గెట్ ఎక్స్ట్రా మనీ. దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్. సో ఇక్కడ చాలా మంది ఎంప్లాయ్మెంట్స్ పీపుల్ ఉన్నారు. రీసెంట్లీ ఇందాకే ఒక 1 అవర్ బిఫోర్ నా దగ్గరికి ఒక మన డిస్ట్రిబ్యూటర్‌లో ఒక పర్సన్ వచ్చారు. వారి హస్బెండ్ ఒక హోటల్‌లో పనిచేస్తున్నారు. ఆ హోటల్‌లో 330 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. యూ జస్ట్ లిసన్ మై డియర్ ఫ్రెండ్స్. 330 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దెన్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టిన తర్వాత హోటల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. అలాగే కాన్ఫరెన్స్ హాల్ లేకపోయిన తర్వాత హోటల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఈ 330 మందిలో వారు 40 మందిని మాత్రమే హోటల్‌కి అవసరానికి ఉండే 40 మంది మాత్రమే ఉంచుకొని మిగతా వారందరినీ కూడా ఉద్యోగంలో నుంచి తీసివేయబడ్డారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఈ ప్రపంచంలో ఏ అపవాదు వచ్చినా, ఏ విపత్తు క్రియేట్ అయినా ఫస్ట్ ఎఫెక్ట్ క్రియేట్ అయ్యేది ఎవరికంటే ఈ ఫస్ట్ క్వార్టర్‌లో ఉన్న ఈకి మాత్రమే. ఫస్ట్ కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత ఎంతమందికి ఎఫెక్ట్, జాబ్‌లన్నీ కూడా
క్రిటికల్ గా మారాయి. సో ద ఫస్ట్ ఎఫెక్ట్ కలిగేది ఈ ఎంప్లాయీకి మాత్రమే. కానీ చాలా మంది దీన్ని సేఫ్ జోన్ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ జోన్. ఇట్ ఈస్ లైక్ ఎ ట్రాప్. ఆ ట్రాప్ లో ఈలో ఎంతమంది ఉన్నారు? సెల్ఫ్ తర్వాత చూద్దాం. సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో ఎస్ అనేవారు వారికి ఎక్కడో వారికి వారే జాబ్ ని క్రియేట్ చేసుకుంటారు. ఈవెన్ ఇతను ఇంకా డేంజరస్ పొజిషన్ లో ఉంటారు. కారణం ఏంటి అంటే పైనున్న వారు 10 గంటలు పని చేస్తే మాత్రమే వాళ్ళకి ఎర్నింగ్ వస్తుంది. కానీ కింద ఎస్ లో ఉన్నవారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎలా ఉంటారంటే వారు పెట్టుబడి పెట్టి మనీ ఇన్వెస్ట్ చేసి మళ్ళా సమయాన్ని కూడా ఇన్వెస్ట్ చేయాలి. మనీని ఇన్వెస్ట్ చేసుకొని ఒక సిస్టమ్ తయారు చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం మనీతో పాటు సమయాన్ని కూడా ఇన్వెస్ట్ చేస్తారు. పైన ఉన్న వాళ్ళు సమయాన్ని మాత్రమే ఖర్చు చేస్తారు. కింద ఉన్న వాళ్ళు మనీని, సమయాన్ని 2 ఖర్చు చేస్తారు. అలా ఖర్చు చేసుకొని తనకు తాను సాలరీగా ఫిక్స్ చేసుకొని తనకు తాను ఎర్నింగ్ క్రియేట్ చేసుకుంటూ ఉండే సెల్ఫ్ ఎంప్లాయిడ్. అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే పైన ఎంప్లాయీకి మంత్ లో 1-2 రోజులు లీవ్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి అతను లేకపోతే అతనికి లీవ్ దొరికే ఛాన్సే లేదు. ఎందుకనంటే అతని ప్రెజెన్సే రిక్వైర్డ్ కాబట్టి. సో దిస్ ఇస్ ద థింగ్. దెన్ ఫర్ థర్డ్ మీరు తీసుకోండి బిజినెస్ ఆర్గనైజేషన్. ఇక్కడ ద పీపుల్ ఈక్వల్ టు మనీ. సో లెఫ్ట్ లో మనీ ఈక్వల్ టు టైం అయితే రైట్ లో పీపుల్ ఈక్వల్ టు మనీ. ఎప్పుడైతే మన వర్కింగ్ అవర్స్ ఇక్కడ లెఫ్ట్ జోన్ లో ఏమనుకుంటారంటే పీపుల్ అంతా సో నేను గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీకి ఒక మేనేజర్ అని కార్డు ఇచ్చామనుకోండి. సో హీఈస్ ఆల్వేస్ థింకింగ్ ఐఎమ్ ఎ మేనేజర్, ఐఎమ్ ఎ మేనేజర్, ఐఎమ్ ఎ మేనేజర్. సో ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఒక మేనేజర్ అనే కార్డుని ఈగోని పట్టుకొని తిరుగుతూ ఉంటాను. బట్ మనం అందరం గమనించాల్సింది ఏంటి అంటే ఇండియాలో అలాంటి కంపెనీలు 1,00,000 ఉంటే 1,00,000లో ఒక కంపెనీలో ఆ కంపెనీలో చాలా మంది మేనేజర్స్ లో ఈ పర్సన్ కూడా ఒక మేనేజర్. కానీ ఈ ఈగోని క్యారీ చేసుకుంటూ నేను మాత్రమే టాలెంటెడ్, నేను మాత్రమే తోపుని అనే ఫీలింగ్ లో ఈ లెఫ్ట్ సైడ్ జోన్ లో ఉంటారు. కావాలంటే మీరు అందరూ గమనించవచ్చు. బట్ రైట్ జోన్ లో బి క్వార్టర్ లో ఎవరుంటారంటే నేను మాత్రమే కాదు చాలా మంది తోపులు ఉన్నారు, చాలా మంది టెక్నికల్ పీపుల్ ఉన్నారు, చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వారిని ఆర్గనైజ్డ్ గా యూజ్ చేసుకుంటూ ఆర్గనైజ్డ్ గా వాళ్ళ స్కిల్స్ ని ఇంకా డెవలప్ చేస్తూ వారిని తన ఆర్గనైజేషన్ లో ఉంచుకుంటూ సో ఆ ఆర్గనైజేషన్ ద్వారా తన ఎర్నింగ్ ని క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ సో టీమ్. వాళ్ళ టీమ్ ఈక్వల్ టు వాళ్ళ మనీ. లెఫ్ట్ లో వచ్చేసి వాళ్ళ టైం ఈక్వల్ టు వాళ్ళ మనీ. మీరు ఎంతకాలం ఎనర్జీతో కంటిన్యూస్ ఎనర్జీతో ఉండగలుగుతాం. అలాగే ఆ ఎనర్జీని కంటిన్యూ చేసినా కూడా మనకి ఈ మంత్ సాలరీ ఎంత వస్తుందో నెక్స్ట్ మంత్ సాలరీ కూడా అంతే వస్తుంది, నెక్స్ట్ ఇయర్ కూడా అంతే వస్తుంది. బట్ డ్రాస్టికల్ గా చేంజెస్ ఏమి. బట్ బి క్వార్టర్ ఎండ్ లోకి మనం బిలోకి వెళ్ళాలి అంటే బిలో కనుక ఉంటే అవర్ పీపుల్ ఈక్వల్ టు మన మనీ. సో పీపుల్ వర్కింగ్ అవర్స్ ఎవ్రీ 1 అవర్. ఫర్ ఎగ్జాంపుల్ 1000 పీపుల్ ఉన్న ఆర్గనైజేషన్ పర్ డే 1 అవర్ వర్క్ చేస్తే హీ విల్ గెట్ 1000 అవర్స్. 1000 గంటలు అతనికి 10 గంటలుగా క్రియేట్ అవుతాయి. దట్ ఈస్ అ బిజినెస్ అడ్వాంటేజ్. సో మీరు ఇప్పుడు ఎలా ఉండాలి అంటే మీరు గ్రో అవ్వాలి, లక్ష్యాలు పెట్టుకోవాలి, సక్సెస్ అవ్వాలి, మీరు అచీవ్మెంట్ సాధించాలి అంటే ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది మీరు ఈలో ఉండి నాకు చాలా మనీ కావాలి, నాకు గ్రేటర్ లైఫ్ కావాలి అంటే కుదరదు. అండ్ ఎస్ లో ఉండి నాకు గ్రేటర్ లైఫ్ కావాలంటే కుదరదు. మీరు నిజంగా గ్రేట్ లైఫ్ కావాలనుకుంటే, ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలనుకుంటే, సక్సెస్‌ఫుల్ జర్నీ మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటే మీరు ఏ క్వార్టర్‌లో ఉండాలో ముందు డిసైడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడున్న చాలా మంది హాల్‌లో ఉన్న వాళ్ళ పీపుల్ అందరూ కూడా ఎక్కువ మంది రిస్క్ తీసుకోకుండా మైండ్ సెట్ లో ఉండి ఎంప్లాయీ క్వార్టర్‌లో ఉండి నాకు చాలా మంచి ఎర్నింగ్ కావాలని కోరుకుంటారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉండి నాకు చాలా మంచి జీవితం కావాలని కోరుకుంటారు. అది దొరకదు. మరి ఏం చేయాలి? బి క్వార్టర్‌లోకి వెళ్తేనే బ్యూటిఫుల్ లైఫ్ వస్తుంది. సో మీరందరూ అనుకుంటారు ఏ పొజిషన్ కైనా ఏ ప్లాట్‌ఫార్మ్ లోకైనా ఒక స్టెప్ కి మనం రీచ్ అవ్వాలి అంటే ఏం కావాలి? మనమందరం ఆరాట పడుతూ ఉంటాం. చాలా మంది పీపుల్ సొసైటీలో చూస్తుంటాం. నాకు ఇది కావాలి, కార్ కావాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే నేను ఆస్తులు కూడబెట్టుకోవాలి, బిల్డింగ్‌లు కట్టాలి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడ వాళ్ళు ఉంటారంటే ఈ అండ్ ఎస్‌లో ఉంటారు. బట్ ఇవన్నీ కావాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ పొజిషన్‌ని చేరుకోవాలో, ఏ అంతస్తుకు వెళ్ళాలో, ఆ అంతస్తుకు కావాల్సిన లక్షణాలు కొన్ని ఉంటాయి. సో ఇది బై లక్ అట్లా రాదు. మనం ఆ లక్షణాలు అంటే ఏ పొజిషన్‌కి వెళ్ళాలనుకుంటామో ఆ పొజిషన్ తాలూకా ఎఫర్ట్ కొంత ఉంటుంది. ఆ పొజిషన్‌కి తాలూకా లక్షణాలు కొన్ని ఉంటాయి. వాటిని అడాప్ట్ చేసుకుంటే మాత్రమే మనం బి క్వార్టర్‌లోకి వెళ్తాం. అండ్ ఈవెన్ బి క్వార్టర్‌లోకి ఏమవుతుంది అంటే
బి క్వార్టర్లోకి వెళ్ళాలి అంటే బి క్వార్టర్లో పీపుల్ ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ని ఎంప్లాయీస్ ని అంటే బాగా స్కిల్డ్ పీపుల్ ని వాళ్ళు వాడుకోవాలంటే అచ్చు తెలుగులో మనం చెప్పాలంటే బాగా తోపుల్ని వాళ్ళు పెట్టుకొని వాళ్ళే అంటే ఆ తోపులకి మనీ సాలరీ రూపంలో ఇవ్వాలి. దెన్ అలా ఇస్తూ ఉన్న ప్రాసెస్ లో వాళ్ళు బిజినెస్ క్వార్టర్లోకి వెళ్ళగలుగుతారు. సో లైక్ బిల్ గేట్స్ బి క్వార్టర్ అంటే అనుకుందాం, వారన్ బఫెట్ ఇన్వెస్టర్ కింద వస్తారు. బట్ బిల్ గేట్స్ బి క్వార్టర్లోకి మనం తీసుకున్నప్పుడు బిల్ గేట్స్ ని బి క్వార్టర్లోకి తీసుకున్నప్పుడు సో హీ విల్ బై ఎంప్లాయీస్. ద సేమ్ వే మనం ఈ బిజినెస్ లోకి ఎప్పుడైతే మనం బిజినెస్ క్వార్టర్లోకి రావాలనుకుంటామో వీ షుడ్ ఆల్వేస్ ఇన్వెస్ట్. మనకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. బట్ మై డియర్ ఫ్రెండ్స్, మనం బిజినెస్ క్వార్టర్లోకి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓన్లీ వన్ డోర్ మాత్రం ఓపెన్ చేసుకొని రాగలుగుతారు. దట్ డోర్ నేమ్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. The door called by investment. But there is another way, there is another door. That door name is direct selling. ఇంకొక ద్వారం ఉంది. ఆ ద్వారమే ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ క్వార్టర్లోకి రాగలిగే ఏకైక ఆపర్చునిటీ. దట్ ఈస్ బిజినెస్ క్వార్టరింగ్లోకి రాగలిగే ఆపర్చునిటీ ఇండస్ట్రీవా. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఈలో ఉంటారా, ఎస్ లో ఉంటారా, బి క్వార్టర్లోకి ఉంటారా? ఈవెన్ బి క్వార్టర్లోకి రావాలి అంటే దెర్ ఇస్ టూ ఆప్షన్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ లాగ్ ఇన్ యువర్ డోర్, అండ్ వివా డోర్ ని కనుక తడితే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ ఎంటర్. దెన్ ఇక్కడ బి క్వార్టర్లోకి వచ్చిన తర్వాత బి క్వార్టర్లోకి వచ్చేగానే బి క్వార్టర్లోకి రావాలి అంటే ఏం కావాలి? ఏ అంతస్తుకి వెళ్ళాలన్నా సరే, ఏ పొజిషన్కి వెళ్ళాలన్నా సరే దానికి కావాల్సిన ఎబిలిటీని మనం డెవలప్ చేసుకోవాలి తప్పించి మనం ఆరాట పడితే రావు. దెన్ ఇప్పుడు బి క్వార్టర్లోకి రావాలి అంటే we have only one opportunity, that is industry war. Do you accept or not? Do you accept or not? నాకు మీ రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు బి క్వార్టర్లోకి రావాలి అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో వాట్ ఈస్ రిక్వైర్డ్ మీకు అందరికి అర్థమై ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్ అయినది మీరు చూడుకోండి, హోమ్ బేస్డ్ బిజినెస్ అన్నాం. ఫస్ట్ ఈ కరోనా ఎఫెక్ట్ అవగానే ఫస్ట్ మంత్ కొన్ని లక్షల ఉద్యోగాలు పోయినాయి, సెకండ్ మంత్ ఇంకా పోయినాయి, థర్డ్ మంత్ ఇంకా పోతున్నాయి, ఇప్పటికీ తీసేస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ సో ఎంప్లాయీస్. సో సెల్ఫ్ ఎంప్లాయిడీస్ అండ్ ఎంప్లాయీస్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా మీరు చూస్తున్నారు, చాలా హోటల్స్ క్లోజ్ చేశారు, చాలా ఆర్గనైజేషన్స్ హోల్డ్ చేశారు. ఎక్కడ మనం షాప్స్ కానీ ఇక్కడ బయటికి వెళ్తే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్. అంటే ఫస్ట్ ఎఫెక్ట్ పడేది ఎంప్లాయీ అండ్ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద. ఆఫ్టర్ బిజినెస్ మీద పడుతుంది. ఆ బిజినెస్ కూడా ఇన్వెస్ట్ చేసి బిజినెస్ క్వార్టర్లోకి వెళ్తే సో అప్పుడు కూడా మనకి ఎఫెక్ట్ అవ్వదు. కానీ హూ ఇస్ ద సేఫెస్ట్ జోన్, విచ్ ఇస్ ద సేఫెస్ట్ జోన్, దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. ఈ రోజు మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి, ఎలాంటి హోటల్స్ అవసరం లేదు కాబట్టి, ఇది హోమ్ బేస్డ్ బిజినెస్ కాబట్టి ఈ రోజు నేను మీతో ల్యాప్టాప్ లో జూమ్ ద్వారా మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకోగలుగుతున్నాను. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇఫ్ యు ఆర్ అగ్రీ విత్ మీ, ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆర్ థమ్. సో మీరు సైలెంట్ గా ఉంటే మీరు వింటున్నారని నాకు అర్థం కాదు. గైస్, డూ యు అగ్రీ విత్ మీ? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? దెన్ ఇంతకు మించి ఇప్పుడు అర్థం చేసుకోండి మనం ఎందుకు ఈ బిజినెస్ చేయాలో, ఎందుకు ఇండస్ట్రీ వర్క్ చేయాలో. దెన్ మీ అందరికీ తెలుసు, పాస్ట్ కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం ట్రెడిషనల్ బిజినెస్ కి అలవాటు పడిపోయాం. ఒక సర్కిల్ కి అలవాటు పడిపోయాం. ఏంటి సర్కిల్ అంటే, మన పేరెంట్స్ మన పిల్లలు పెద్దయిన తర్వాత ఏం చెప్తారు అంటే, సో మీకు కూడా ఈ మాటలు చెప్పుంటారు. సో మన ఫాదర్ ఎప్పుడు కోరుకునేది ఏంటి, మన అమ్మ ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, వీడికి 5 సంవత్సరాలు రాగానే మంచి స్కూల్లో వేయాలి. మంచి స్కూల్లోకి వేసిన తర్వాత వాడు మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకున్న తర్వాత వాడిని ఒక జైల్లో అంటే వాడిని తీసుకెళ్లి ఎవరికైనా మంచి ఉద్యోగం రావాలి. ఆ మంచి ఉద్యోగం ఇస్తే చాక్లెట్లు, బిస్కెట్లు పంచి పండగ చేసుకుంటారు. దిస్ ఇస్ అవర్ కల్చర్. ఇది మన పేరెంట్స్ కి ఎవరు నేర్పించారంటే వాళ్ళ పేరెంట్స్ నేర్పించారు. వాళ్ళ పేరెంట్స్ కి ఎవరు నేర్పించారంటే వాళ్ళ పేరెంట్స్ నేర్పించారు. కానీ మనం ఇక్కడి నుంచి మార్చాలి, మార్పు తేవాలి. ఏం చెప్పాలి మన కిడ్స్ కి అంటే, ఉద్యోగం కోసం కాదురా, ఉద్యోగం క్రియేట్ చేయడం కోసం నువ్వు పని చేయాలి అని చెప్పాలి. సో ఎలా తయారవుతుంది, దానివల్ల ఏ విధంగా తయారవుతుంది? మీరు మనము మారితే మాత్రమే. సో ఇందాక మనకి హరిప్రసాద్ గారు చెప్పినట్లు ఎవరో ఒకరు ముందు విషన్ ని చూసి ఒక కాలాన్ని మార్చాలి. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ పీపుల్ దే చేంజ్ ఎంటైర్ థింగ్స్.
అలాగా ఎన్నో ఇన్వెన్షన్లు మన ప్రపంచంలో ఉన్నాయి. ఒక్కొక్క ఇన్వెన్షన్ ఒక్కొక్క తరాన్ని చేంజ్ చేసింది. ఒక కంప్యూటర్‌ని కనుక్కోవటం టోటల్ లైఫ్‌నే చేంజ్ చేసింది. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? సో, ఈ విధంగా ఒక్కొక్క ఇన్వెన్షన్ అలా చేంజ్ చేస్తుంది. మనం ఇన్వెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ఇన్వెన్షన్ చేసి ఇండస్ వివా బిజినెస్‌ని చేసుకున్నాం. దెన్ ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా ఇండస్ వివాదే అనే విషయం మీకు తెలుసు కాబట్టి దీన్ని బలంగా మీరు పీపుల్‌లోకి తీసుకొని వెళ్ళాలి. దెన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ద పాస్ట్ ఈస్ అ మిస్టరీ. సో, ఫ్యూచర్ ఈస్ అ మిస్టరీ. ద పాస్ట్ ఈస్ అ హిస్టరీ. ద ప్రెజెంట్ ఈస్ అవర్స్. ఇప్పుడు మనం చేయవలసినది మనం యుటిలైజ్ చేసుకోగలిగేది ఈ బిజినెస్ గురించి పూర్తి స్థాయిలో ఫ్యూచర్ జనరేషన్‌కి అర్థమయ్యేలాగా మనం చెప్పగలం. దెన్ మీ అందరికి కమ్యూనిటీ కామర్స్ ఇప్పుడు చెప్పాను నేను. ఇంకా ఏమి మనం చేయవలసిన వర్క్ ఏంటంటే ఇక్కడ దేర్ ఈస్ నో ఇన్వెస్ట్‌మెంట్. దేర్ ఈస్ నో మెయింటైన్ ద గోడౌన్స్. మనం ఎంప్లాయీస్‌ని మెయింటైన్ చేయట్లేదు. గోడౌన్స్‌ని కట్టడం లేదు. పీపుల్‌కి సాలరీస్ ఇవ్వట్లేదు. వాట్ వి నీడ్ టు డు? ఏం చేస్తున్నాం? ప్రమోషన్, 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 ప్రమోషన్. ఒక బిజినెస్ ఆపర్చునిటీని, ఒక సాలిడ్ ప్రొడక్ట్ టెస్టిమోనీని మనం మన అందరికి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. సో, ఆ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రాసెస్‌లో దే కెన్ అండర్‌స్టాండ్ ద బిజినెస్. సో, దట్ ఈస్ యాక్చువల్లీ కమ్యూనిటీ కామర్స్. హియర్ ఒక్కటే నేను చెప్తాను. సిఏ అన్సర్ గారు మనకి బిజినెస్‌ని క్రియేట్ చేశారు. దెన్ నేను డెఫినిట్‌గా చెప్తున్నాను. సిఏ అన్సర్ గారు బిజినెస్‌ని క్రియేట్ చేసి ఆయన ట్రెడిషనల్ బిజినెస్‌లోనే చేస్తున్నారు. హి ఈస్ నాట్ బిల్డింగ్ ద నెట్వర్క్. బట్ ఎవరు చేస్తున్నారు నెట్వర్క్ మార్కెటింగ్? ఎవరు చేస్తున్నారు నెట్వర్క్? యూ అండ్ మీ. సో, సిఏ అన్సర్ గారు ఒక బిజినెస్‌ని క్రియేట్ చేసి మనకిస్తే, నెట్వర్క్ ద్వారా మనం బిజినెస్‌ని క్రియేట్ చేసుకుంటూ, సో, అందుకే ఆయన చెప్పారు, ఇది పీపుల్స్ కంపెనీ అని. మీరు నేను బిజినెస్ క్రియేట్ చేస్తూ, సేల్స్ చేస్తూ, బిజినెస్‌ని క్రియేట్ చేస్తూ, మనం ఆదాయం పొందుతుంటే, సిఏ అన్సర్ గారు ఇన్వెస్ట్ చేసి ఆయన ఆదాయాన్ని పొందారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ మనకు ఆపర్చునిటీ క్రియేట్ చేసినది సిఏ అన్సర్ గారు అయితే, బిజినెస్‌ని క్రియేట్ చేస్తూ, బిజినెస్‌ని ప్రమోట్ చేస్తూ ఉన్నది మన డిస్ట్రిబ్యూటర్స్. ఇలా ఈ 2 భాగస్వాములుగా మారి చేసేదే కమ్యూనిటీ కామర్స్. దెన్ ఇక్కడ మనకి ఇలాంటి బిజినెస్‌ని కనుక మీరు నేను స్టార్ట్ చేయాలంటే వి హావ్ టు ఇన్వెస్ట్ 1000 క్రోర్స్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్‌కి 2, 3 గోడౌన్స్ కావాలి. అండ్ ఆర్&డి ఉండాలి. ఇవన్నీ సైంటిస్ట్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయాలి. ఎన్నో బర్డన్స్ ఉంటాయి. బట్ అన్నిటిని ఇన్వెస్ట్ చేసి సిఏ అన్సర్ గారు బిజినెస్‌ని క్రియేట్ చేస్తే, మనం సింపుల్‌గా ఈ బిజినెస్‌లో ఉన్న థింగ్స్ అన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనం బిజినెస్‌ని క్రియేట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ దాట్. సో, ఈ బిజినెస్ గురించి మీకు తెలుసు. వి ఆర్ క్రియేటింగ్ మిరాకిల్స్ ఇన్ ఎంటైర్ ఇండియా. సో, నో వన్ లైక్ ఇండస్ వివా. సో, సీ మై డియర్ ఫ్రెండ్స్, 2014లో మనం స్టార్ట్ అయిన ఈ కంపెనీ అండ్ బియాండ్ ద 21st సెంచరీ. మీరు ఈ రోజు నేను ఒక వీడియో చూసాను. మన అన్సర్ గారిది మే 1 ముంబైలో ఆయన స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్‌లో ఆయన చెప్తున్నారు, దిస్ ఇస్ మై ఫస్ట్ కంపెనీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఫస్ట్ కంపెనీ. దిస్ ఇస్ మై లాస్ట్ కంపెనీ. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇదే నా మొట్టమొదటి నెట్వర్క్ మార్కెటింగ్. ఇదే నా చివరి నెట్వర్క్ మార్కెటింగ్ కూడా. అండ్ దేర్ ఈస్ అ పర్పస్ టు స్టార్ట్ ఇండస్ వివా. ఒక పర్పస్ ఉంది ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయడానికి. సో, అది ఏం చెప్పారు అంటే, నీ కోసం కాదు, నా కోసం కాదు, మన కోసం కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కోసం ఈ ఇండస్ వివా పర్పస్‌తో తయారైనది అని చెప్పారు. దట్ ఈస్ అ గ్రేట్ వర్డ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాల్సినది ఏంటి అంటే, ఇలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌ని తయారు చేసిన వ్యక్తి మనకి ఇదే నా లాస్ట్ కంపెనీ అంటున్నాడంటే ఈ కామెంట్. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, దిస్ ఈస్ గోయింగ్ టు ఆఫ్టర్ 100 ఇయర్స్ తర్వాత చాలా కంపెనీస్ వచ్చినాయి, వాష్ ఔట్ అని వెళ్ళిపోతూ ఉన్నాయి. బట్ ఇండస్ వివా నెక్స్ట్ 100 ఇయర్స్ తర్వాత కూడా ఈ కంపెనీని మన కిడ్స్ చేస్తారు అని సిఏ అన్సర్ గారు చెప్పారు. దట్స్ అ గ్రేట్ వర్డ్. సో, ఆ విధంగా ఒక విజన్‌తో ఈ స్టార్ట్ అయిన ఈ కంపెనీ యూఎస్ఏ, నేపాల్, నౌ మీరు 2021 జాన్యువరి నుంచి మీరు గనక ఈ బిజినెస్‌ని చేయాలనుకుంటే, యూ కెన్ ఏబుల్ టు డూ శ్రీలంక, యూ కెన్ ఏబుల్ టు డూ మయన్మార్, బర్మా, యూ కెన్ ఏబుల్ టు డూ బంగ్లాదేశ్, అలాగే సౌత్ ఆఫ్రికాలో కూడా మీరు ఈ బిజినెస్‌ని చేయొచ్చు. ఇలా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కంట్రీ క్రాస్ అవుతూ ఈ బిజినెస్‌ని సో చాలా ఫాస్ట్‌గా గ్రో చేయడానికి దాని బ్యాక్‌గ్రౌండ్, సో కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ సైంటిస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. సో అలాగే జపాన్ కార్పొరేషన్ లిమిటెడ్ పీపుల్ అవ్వచ్చు. సో వాటెవర్ ఎంతో మంది కలిసి బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తున్న ప్రాసెస్ లో అండ్ 300 క్రోర్స్ ఇన్సెంటివ్స్ 2019, 2020లో అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ ఎంత డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చింది అంటే 300 క్రోర్స్ మనం
డిస్ట్రిబ్యూటర్స్‌కి పంచాం. సో, డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇన్సెంటివ్స్‌గా ఇచ్చారు. సో, మీరందరూ చూడండి ప్రతి కంపెనీ మా కంపెనీ టర్నోవర్ 300 క్రోర్స్, 500 క్రోర్స్ అని చెప్తారు. బట్ ఓన్లీ ఇండస్ వివా అవర్ టోటల్ ఇన్సెంటివ్స్ ఈస్ 300 క్రోర్స్ అని చెప్తుంది. ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో మీకు గనక ఈ స్లైడ్ వస్తే ఇట్ విల్ క్రాస్ మోర్ థాన్ 500 క్రోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. కంపెనీ టర్నోవర్ చెప్పట్ల. కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌లకి ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని చెప్తుంది. ఈ విధంగా టోటల్ మన ఇండస్ వివా బిజినెస్‌ని సో, ఇండియాలోనే నంబర్ 1 బిజినెస్‌గా క్రియేట్ చేసిన టోటల్ కార్పొరేట్ సిస్టమ్ మొత్తానికి ఆ ఎంప్లాయీస్‌కి అలాగే సీఈఓ అభిలాష్ థామస్‌కి అలాగే అండ్ అవర్ చైర్మన్ సిఏ అన్సర్ గారికి అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ మీ అప్లాస్ కూడా చాలా మంచి ఇంపార్టెంట్. అండ్ అలాగే ఈరోజు ప్రత్యేకంగా టీచర్స్ డే సందర్భంగా ఇంత పెద్ద ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసిన టోటల్ కంపెనీ ఓన్‌గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సో, మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ చెప్దాం. అండ్ ఆఫ్టర్ దట్ అవర్ ప్రొడక్ట్స్. సో, మనకు తెలుసు ఇప్పుడు హెల్త్ ఎంత ఇంపార్టెంటో. సో, హెల్త్ గురించి ఇప్పుడు కాన్షియస్ చాలా మందికి పీపుల్‌కి పెరిగిపోయింది. ఈ ఎవరు మాట్లాడినా ఇమ్యూనిటీ గురించి, ఇమ్యూన్ బూస్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. బట్ వన్ థింగ్ మీరందరూ గమనించాలి. చాలా మంది ఇమ్యూన్ పవర్ గురించి మాట్లాడక ముందే 2014లో ఇండస్ వివా మాట్లాడటం మొదలుపెట్టింది. సో, ఆ రోజు తెలివిగా తీసుకున్న, ఈ రోజు చాలా స్ట్రాంగ్‌గా తీసుకుంటున్నారు. ఎందుకని ఇలాంటి పాండమిక్ సిట్యుయేషన్‌లో కూడా ఇండస్ వివా ప్రొడక్ట్స్ రాకింగ్ చేస్తున్నాయంటే బిజినెస్ అంతా క్రియేట్ అవుతుందంటే దానికి కారణం మన ప్రొడక్ట్స్‌లో ఉన్న మన స్ట్రెంగ్త్. సో, అలాగే ఇమ్యూన్ బేసిక్‌తో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా లాంచ్ అయినాయి. ద ప్రొడక్ట్స్ ఇండస్ వివా ఆర్ పవర్డ్ బై ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్. ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ అంటే మీరందరూ చూస్తున్నారు ఈరోజు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అండ్ టోటల్ అమెరికన్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయుర్వేద బేసిక్ ప్రొడక్ట్స్ మీద దృష్టి పెట్టారు. సో, ఆయుర్వేద పుట్టినదెక్కడ? ఇండియాలో. సో, వారు ఆయుర్వేద మార్గం దృష్టి పెట్టారు అంటే, వారు ఇండియన్ కంపెనీస్ మీద దృష్టి పెట్టినట్టే. ద ఫ్యూచర్ అంతా కూడా ద టోటల్ వరల్డ్ ఫాలో అయ్యేది. ఇంతకుముందు మనల్ని యోగా రూపంలో ఫాలో అయ్యారు. స్పిరిచ్యువల్ అండ్ యోగా రూపంలో ఇండియాని ఫాలో అయ్యారు ప్రపంచమంతా. సో, నెక్స్ట్ ఇండియాని ఫాలో అవ్వటానికి ముఖ్యంగా వాళ్ళు తీసుకునే మనకున్న అస్త్రం ఏంటి అంటే ఆయుర్వేద. ఆ ఆయుర్వేదాలో ఇండియన్ కంపెనీగా ఇప్పుడు నంబర్ 1 పొజిషన్‌లో ఉన్న కంపెనీ ఏంటి అంటే దట్ ఈస్ ఇండస్ట్రీ. నో డౌట్ ఎట్ ఆల్. సో, అలా ఆయుర్వేదిక్ బేసిక్‌లో ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్‌తో మోడర్న్ సైన్స్ ఆయుర్వేద అంటే ఇంతకుముందు మనం అనుకునే వాళ్ళం కషాయం రూపంలో తాగేవాళ్ళం. బట్ మోడర్న్ టేస్టీతో మన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్‌ని మనం కంపెనీ లాంచ్ చేసింది. అండ్ వీటన్నిటికి క్లినికల్ ట్రయల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లినికల్ ట్రయల్స్ అనేవి కంటిన్యూస్‌గా మనం ఎప్పటికప్పుడు లాస్ట్ ఇయర్ 16 పబ్లికేషన్స్ ఉంటే దెన్ ఈ ఇయర్ డీఎస్సీలో అవర్ డాక్టర్ అనౌన్స్ చేసినది ఏంటంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్‌లో 100 పబ్లికేషన్స్ రిలీజ్ అయ్యడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్‌కి టెస్టిమోనియల్స్‌తో పాటు విత్ ప్రూఫ్స్‌తో క్లినికల్ ట్రయల్స్‌తో ఈ ప్రొడక్ట్స్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో, నో మోర్ అబౌట్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద ప్రొడక్ట్ వెబ్‌సైట్. ఇంకా డీటెయిల్స్‌గా కావాలనుకుంటే ఈ ప్రొడక్ట్స్ వెబ్‌సైట్‌లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్‌కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీ ద్వారా మీకు అందుతుంది. ఎన్‌ష్యూర్ దట్ యూ ఎక్స్‌ప్లెయిన్ టు దెమ్ ద వాల్యూ ఆఫ్ హావింగ్ ఎ గుడ్ లైఫ్ విత్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఏం కావాలి మనకి ముఖ్యంగా ఏంటి? ఈ ప్రపంచంలో మనకు ముఖ్యంగా కావాల్సినది నిజంగా హెల్త్ అండ్ హ్యాపీనెస్. సో, హెల్త్ లేకుండా మనం హ్యాపీగా ఉండలేము. హ్యాపీనెస్ లేకుండా మనకి హెల్త్ రాదు. ఈ 2 ఉన్నప్పుడే మనకి ఎనర్జీ ఉంటుంది, శక్తి వస్తుంది. మనం మార్కెట్‌ని క్రియేట్ చేయగలుగుతాం. బిజినెస్‌ని క్రియేట్ చేయగలుగుతాం. మూడవదే వెల్త్. ఈ 2 మీకు రావాలి అంటే, ఈ 2 ఉండాలి అంటే మీరు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండి ఇండస్ట్రీలో ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసిన ప్రాసెస్‌లో ఆటోమేటిక్‌గా వెల్త్‌ని క్రియేట్ చేసుకోగలుగుతాం. The science behind our premium products and the principle behind its existence has to be told with a pride. The really guys, నేను ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పినప్పుడు దెన్ నాకు చైర్మన్ గారు ఒక వర్డ్ 2 ఇయర్స్ బిఫోర్ ఒక వర్డ్ ఆయన యూజ్ చేశారు. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. ఏం చెప్పారు అంటే ఆయన మన ప్రొడక్ట్స్ ఈవెన్ నేను ఈ ప్రొడక్ట్స్‌ని ట్రయల్ వేసిన తర్వాత ఫస్ట్ కన్జ్యూమ్ చేసేది మన పిల్లలు వాడేలాగా మనం ఈ ప్రొడక్ట్స్‌ని తయారు చేయలేకపోతే మన పబ్లిక్‌గా ఈ ప్రొడక్ట్స్‌ని రిలీజ్ చేయొద్దు. సో, ఈ వర్డ్ నన్ను చేంజ్ చేసింది. ఇంత కమిట్మెంట్ ఉన్న ఇంత క్లినికల్ ట్రయల్స్ వేసిన తర్వాత ఫస్ట్ మన పిల్లలు వాడేలాగా ఈ ప్రొడక్ట్స్‌ని లాంచ్ చేయాలి అనే ఒక థాట్ ఆయనకి వచ్చినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను ఈ బిజినెస్‌ని చూస్ చేసుకున్నప్పుడు. ద సేమ్ వే మన ప్రొడక్ట్స్ నా కిడ్స్‌కి నా చిన్న పిల్లలైన నా 3.5 ఇయర్ అండ్ 4 ఇయర్స్ ఉన్న పిల్లల నుంచి నేను ఈ ప్రొడక్ట్స్ మా పిల్లలకి ఇస్తూ ఉన్నాను.
సో ఇలాంటి ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ ని మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫస్ట్ ఇచ్చి దాని తర్వాత మనం కన్జ్యూమ్ చేయాలనే ఒక ఆలోచనని క్రియేట్ చేసిన శ్రీయాన్ సార్ గారికి మరలా నేను ఒకసారి హ్యాట్సాప్ చెప్తున్నాను. సో వాట్ ఈస్ దట్? ఇందాక నేను చెప్పాను ఈఎస్బిఎం, విచ్ క్వార్టరెంట్ యూ హ్యావ్ టు గో. మనం ఏ క్వార్టర్లోకి ఉండాలో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. దెన్ ఆఫ్టర్ దాట్ ఈ బిజినెస్ ఎందుకు ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి. దెన్ దాని తర్వాత మనకి ఈ బిజినెస్ ని స్ప్రెడ్ చేయడానికి, పీపుల్లోకి తీసుకువెళ్ళడానికి మనకున్న ముఖ్యమైన వెపన్ ఏంటి. సో ఆ వెపన్ ప్రొడక్ట్స్ అనుకుంటే టూల్ ఏంటి, ద పవర్ఫుల్ టూల్ మన ప్రొడక్ట్స్ అయితే. సో ఇంకొక ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే మన విజన్. మనకి ఎప్పుడైతే విజన్ ఉంటుందో, ఒకే గోల్ ఉంటుందో, సో దెన్ అప్పుడు మనలోని ఎనర్జీస్ అన్ని బయటకు వస్తాయి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ మీకు ఈ క్వశ్చన్ రావాలి. సో ఈ క్వశ్చన్ మీకు గనక మీరు ఆన్సర్ మీరు ఇస్తే డెఫినెట్ గా మీలో ఉన్న కొన్ని డ్రీమ్స్ అనేది బయటకు వస్తాయి. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఎ డ్రీమ్? ఈ ఎగ్జాక్ట్లీ డ్రీమ్ గురించి మీకు అర్థం అవ్వాలంటే ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. మీరు ఈ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ ఇవ్వండి. సో వేర్ యూ వాంట్ టు గో, మీరు ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారు, వాట్ యూ వాంట్ టు బీ, ఏమి పొందాలనుకుంటున్నారు. సో ఆఫ్టర్ 5 years మీ ఇమాజినేషన్ ఏంటి, మీ పొజిషన్ ఎలా ఉంటుంది, మీరు ఏ కార్ యూజ్ చేస్తూ ఉంటారు, మీ ఫ్యామిలీకి ఎలాంటి లైఫ్ స్టైల్ మీరు ఇస్తారు, అలాగే మీ టోటల్ ఫ్యామిలీ మీ పట్ల ఎంత ఆనందంతో ఉంటాయి, సొసైటీ మిమ్మల్ని ఎలా చూడాలి, మీకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీరు క్వశ్చన్లు వేసుకున్నప్పుడు ఎలా ఉండాలో ఒక 1 నుంచి 10 క్వశ్చన్స్ కి ఆన్సర్ కనుక ఇస్తే ఒక 10 పాయింట్లు మీరు చెప్పగలిగితే దట్ ఈస్ ఆల్ యువర్ డ్రీమ్స్. సో 5 సంవత్సరాల తర్వాత మీరు ఎలా ఉంటారు ఇమాజిన్ చేయండి. ఏ పొజిషన్ లో ఉంటారు, ఎలాంటి ఇంట్లో ఉంటారు, ఎలాంటి బైక్ రైడ్ చేస్తుంటారు, ఎలాంటి ప్రదేశంలో మీ ఇల్లు ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఏదైనా ఫారెన్ కంట్రీ వెళ్ళాలనుకుంటే వెళ్ళగలుగుతారా, ఇవన్నీ కూడా మీ ఇమాజిన్ చేస్తూ ఉంటే మీకు వచ్చే ఆన్సర్సే యువర్ డ్రీమ్స్. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జాక్ట్లీ యువర్ డ్రీమ్స్. ఏ డ్రీమ్ ఇస్ ఎ విజన్, పాసిబుల్ ఫ్యూచర్ అవుట్కమ్. అండ్ సో అలా మీరు విజన్ చేసినప్పుడు ఆ 1 నుంచి వచ్చే 10 మీ డ్రీమ్స్, అవి పీపుల్ హూ డ్రీమ్ హ్యావ్ ద ఎబిలిటీ టు అచీవ్ అండ్ అకంప్లిష్ ఇంక్రెడిబుల్ థింగ్స్ ఇన్ లైఫ్. దెన్ ఎవరు అచీవ్ అవుతారంటే డ్రీమ్ చేసే వాళ్ళందరూ అచీవ్ అవ్వరు. ఆ డ్రీమ్ డిజైర్ గా మారాలి. ఆ డ్రీమ్ ఎంత పర్సంటేజ్ ఉంది. దెన్ ఎప్పుడైతే డ్రీమ్ అని మీరు అనుకుంటారో, మీ డిజైర్స్ పెట్టుకుంటారో, ఆ డిజైర్స్ పట్ల గనక మీకు ధైర్యం గనక లేకపోతే దోస్ ఆర్ నాట్ ద డ్రీమ్స్. అవన్నీ కూడా డ్రీమ్స్ కావు, అవి జస్ట్ మీ విష్లే. సో దెర్ ఇస్ 3 things: వాంట్, నీడ్, డిజైర్. మీకున్నది ఈ మూడిట్లో ఏది? మీరు వాంట్, మీకు కావాలి అని కోరుకుంటున్నారా? అండ్ మీకు ఉంటే బాగుండు, ఇది మనకు అవసరం అనుకుంటున్నారా? లేదా ఇది ఉండకపోతే నా లైఫ్ వృధా అని అనుకుంటున్నారా? దట్ ఈస్ కాల్డ్ డిజైర్. చాలా మంది వాంట్స్ ని, నీడ్స్ ని డ్రీమ్ అనుకుంటూ ఉంటారు. ద మెనీ పీపుల్ వై దే ఆర్ నాట్ సక్సెడ్ లైఫ్ అంటే వాళ్ళకి డ్రీమ్స్ ఉన్నాయని భ్రమలో ఉంటారు. పేపర్ మీద రాయమంటే 1 నుంచి 10 రాస్తారు. కానీ అవి ఏ స్థాయిలో ఉన్నాయనేది మీరు మెజర్ చేసుకోవాలి. అవి మీ వాంట్స్, మీ నీడ్స్ లేదా మీ డిజైర్స్. సో మీ డిజైర్స్ అన్ని కూడా డ్రీమ్ లిస్ట్ లోకి వెళ్తాయి. సో ఎప్పుడైతే డ్రీమ్ ఉండదో మీరు తాత్కాలికంగా మీ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు, నష్టం చేస్తూ ఉంటారు. Where there is no dream, people will simply waste the time. So, you know, the driftwood, మనం ఎప్పుడైతే ఒక దుంగని గనక కాలువలోకి వేస్తే ఆ దుంగ ఏం చేస్తుంది? డ్రిఫ్ట్వుడ్ ఆ దుంగ డ్రిఫ్ట్వుడ్ ఎటు ఫ్లో ఉంటే అటు వెళ్ళిపోతుంది. బట్ ఎటు ఫ్లో ఉంటే అటు వెళ్ళిపోతే మన జీవితం అగమ్య గోచరం. బట్ ఎలా ఉంటుంది? ఎప్పుడు మనకు వాల్యూ పెరుగుతుంది? మన డ్రీమ్స్, మన డిజైర్స్ కోసం ఎదురీది పోరాడగలిగే మనస్తత్వం ఉన్నవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. దెర్ ఈస్ ఎ స్లోగన్. నేను రీసెంట్ గా మన నారాయణ గారు ఒక బ్యూటిఫుల్ పోయం రాశారు. ఆయన గురించి మీకు ఆ పోయం గురించి చెప్తాను. వాగుకి లొంగి వాగులో కొట్టుకుని ఒడ్డుకు చేరేవాడికి లోకం సమాధి గడుతుంది. వాగుకి ఎదురీది ఒడ్డుకు చేరిన వాడికి లోకం సలాం కొడుతుంది. సో ఈ రెండిట్లో మీది ఏ యాటిట్యూడ్? వాగుకి కొట్టుకుంటూ వెళ్ళి ఒడ్డుకు చేరేవాడికి లోకం సమాధి కడుతుంది. వాగుకు ఎదురీది ఒడ్డుకు చేరేవాడికి లోకం సలాం కొడుతుంది. ఈ రెండిట్లో ఏది మీ డిసైడ్? సో మొదటిది అయితే
మీరేమి కోరుకోవద్దు. మీకు గొప్ప లైఫ్ రాదు. రెండోది అయితే యువర్ డ్రీమ్స్ ఆర్ నాట్ ఎ డ్రీమ్స్. దట్స్ యువర్ డిజైర్స్. అప్పుడు ఏమవుతుందంటే మీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో అవి గోల్స్‌గా తీసుకొని రావాలి. సో డ్రీమ్స్ ఆర్ డిఫరెంట్, గోల్స్ ఆర్ డిఫరెంట్. వాట్ ఈస్ ద గోల్స్ మీన్? ఎప్పుడైతే మీ డ్రీమ్స్ మెనీ ఉంటాయి, 1-10 వరకు మీ డ్రీమ్స్ అన్ని రాసుకోండి. అవన్నీ డ్రీమ్స్ అవుతాయి. బట్ ఎప్పుడు అది గోల్‌గా మారుతుందంటే, ఎప్పుడైతే మీ డ్రీమ్‌కి పక్కన ఒక డేట్ యాడ్ చేస్తారో, ఇప్పటి లోపల ఆ పర్టిక్యులర్ డేట్ లోపల నేను అచీవ్ అవ్వాలి దీన్ని నేను సాధించుకోవాలి అనే ఎప్పుడైతే డిజైర్ మీ మైండ్‌లోకి వస్తుందో, దట్ విల్ బికమ్ ఏ గోల్. చాలా మంది డ్రీమ్స్ ఉంటాయి, బట్ గోల్స్ ఉండవు. సో గోల్స్ లేని వాళ్ళు కూడా సక్సెస్ కాదు. సో వితౌట్ ఎ గోల్, డ్రీమ్ ఇస్ విష్. With the dreams and goals, you will achieve something, my friends. Then of course, మనం నిజంగా చెప్పాలి, ఈ బిజినెస్ లో మనం చూసేది చాలా పెద్ద హైట్స్. నిజంగా ఎవరికైతే బిగ్గర్ డ్రీమ్స్ ఉంటాయో వారందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ స్టెప్. మీరందరూ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ ఉన్న స్లైడ్ మీకు అర్థం అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు గో టు హైదరాబాద్, ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ వెళ్ళాలి మీరు రాత్రైనా పగలైనా ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళొచ్చు. కానీ రాత్రి వెళ్ళాలనుకుంటే మీ కారుకి లైట్ ఉండాలి. మీ కారు కనుక లైట్ ఉంటే ఆ లైట్ మిమ్మల్ని హైదరాబాద్ చూపించదు. ఆ లైట్ వేయగానే హైదరాబాద్ కనపడదు. మరి ఏమని తీసుకెళ్తుంది? ఒక గైడ్ చేస్తుందన్నమాట. సో మీ లైట్ కి, అంటే మీ కారుకున్న లైట్ 100 మీటర్లు మాత్రమే చూపిస్తుంది, 1 మీటర్ మాత్రమే చూపిస్తుంది. ఈ 1 మీటర్ లైట్ మిమ్మల్ని గైడ్ చేస్తూ మీరు డ్రైవ్ చేస్తూ పోతూ ఉంటే గైడ్ చేస్తూ మిమ్మల్ని హైదరాబాద్ కి చేరుస్తుంది. దట్ ఈస్ ద థింగ్, మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మీరు ఫస్ట్ చూసేది 1 మీటర్ లైట్. అంటే ద మెనీ గోల్స్, అంటే మీరు ఫస్ట్ స్టార్ 250, స్టార్ 500, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాంక్ అచీవ్ అవుతూ మీరు డైమండ్ ని చేరుకోగలుగుతారు. సో మీ ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఎజెండా డైమండే. కానీ డోంట్ నెగ్లెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాంక్. స్టార్ 250, స్టార్ 500, స్టార్ 1000. సో దిస్ ఆల్ ఆన్ ద వే. వీటిని చేరుకుని తర్వాత మాత్రమే మీరు అచీవ్ అవ్వగలుగుతారు. ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నాను. మీ ఆర్గనైజేషన్ లో మీరు స్టార్ 250 కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత మందిని స్టార్ 250 తయారు చేస్తారో దట్ విల్ ఈక్వల్ టు యువర్ డైమండ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో 1 స్టార్ 250, రైట్ ఆర్గనైజేషన్ లో 1 స్టార్ 250 ఉన్నారు. దెన్ మీ ఇన్కమ్ ఎంత అంటే ఇట్ విల్ ఈక్వల్ టు 5,000 రూపీస్. ఎలా చెప్పగలుగుతున్నాను? స్టార్ 250 ఆర్గనైజేషన్ లో మీకు స్టార్ 250 రావాలి అంటే, సో 5 పీపుల్ లెఫ్ట్ లో ఉంటారు, 5 పీపుల్ రైట్ లో ఉంటారు. సో 5 into 100 PV, 5 పీపుల్ టోటల్ ఆర్గనైజేషన్ లో ఉంటారు. మీ లెఫ్ట్ లో స్టార్ 250 అయింది, రైట్ లో స్టార్ 250 అయింది, యూ విల్ గెట్ 5,000 రూపీస్. ద సేమ్ వే మీ లెఫ్ట్ లో ఒక 10 స్టార్ 250 ఒకే వారం క్రియేట్ అయ్యారు, రైట్ లో ఒక 10 స్టార్ 250 ఒకే వారం క్రియేట్ అయ్యారు. ఒక్కొక్క స్టార్ 250 లో 500 పీవీ ఉంటే 10 into 500 పీవీ, దట్ ఈక్వల్ టు 5,000 పీవీ. యువర్ ఇన్కమ్ విల్ బి 50,000 రూపీస్. అట్ ది సేమ్ టైం మీరు చేస్తూ వెళ్తున్నారు. ద సేమ్ చేసే ప్రాసెస్ లో మీ టీమ్ లో లెఫ్ట్ లో ఒక 50 పీపుల్ స్టార్ 250 అచీవర్స్ ఒక వారంలో అయ్యారు. ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 1.5 year ప్రాసెస్ లో పార్ట్ గా 50 పీపుల్ 1 వీక్ లో స్టార్ 250 అయ్యారు. ఒక్కొక్క స్టార్ 250 లో లెఫ్ట్ 250 పీవీ, రైట్ 250 పీవీ. అంటే ఒక్కొక్క స్టార్ 250 లో 500 పీవీ ఉంటుంది. అలా 50 into 500 పీవీ, that equal to your ceiling 25,000 PV you will get every week ceiling. So that is a magic, my dear friends. So don't neglect star and star 250 distributors. The magic anta ekkada undi ante ee star and star 250 distributor lone undi. మీ ఆర్గనైజేషన్ లో ఎంత మందిని స్టార్ 250 ని ప్రొడ్యూస్ చేస్తారో దట్ ఈక్వల్ టు యువర్ మ్యాజిక్ ఫిగర్ 2.5 lakh రూపీస్. బట్ మెనీ పీపుల్ స్టార్ 250s ని, స్టార్ ని ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. సో వాళ్ళకి మ్యాజిక్ అర్థం కాలేదు. మీరు ఒక ఎంత గట్టి పర్వతమైనా సరే, హిమాలయాలన్నా ఎక్కాలన్నా సరే, ఒక్కొక్క అడుగు చాలా ఇంపార్టెంట్. సో దాట్ ద ఫోకస్ ఆన్ యువర్ స్టార్ 250s. సో వాట్ యువర్ ఆపర్చునిటీ? మీ ఆపర్చునిటీస్ ని మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారు? సో ఈ ఆపర్చునిటీస్ ని మీరు ప్రాసెస్ చాలా ఏమంటే, సో లైఫ్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఒక మ్యాజిక్ జరుగుతుంది అనుకుంటారు. ఆ మ్యాజిక్ జరగాలి అంటే కూడా యూ షుడ్ వెయిట్. సచిన్ టెండూల్కర్, ఎంతమందికి అందరికీ తెలుసు సచిన్ టెండూల్కర్. బట్ సచిన్ టెండూల్కర్ తన లైఫ్ లో మ్యాజిక్ జరగడానికి అట్లీస్ట్ అతను చాలా మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. మీ అందరికి సచిన్ టెండూల్కర్ ఫస్ట్ మ్యాచ్ లోనే సూపర్ స్టార్ అవ్వలేదు.
సో ఫ్యూ మ్యాచెస్ అలా ఒక 3 సంవత్సరాల తర్వాత కొన్ని మ్యాచ్ల తర్వాత అతనికి అనుభవం వచ్చింది. ఆ అనుభవం అతన్ని టోటల్‌గా చేంజ్ చేసింది. సో దిస్ ద ప్రాసెస్. దేర్ ఈస్ ఎ సేయింగ్ ఇది ఒక కొంతమంది మనుషుల మీద ఇంగ్లాండ్‌లో కొంతమంది మనుషుల మీద ప్రయోగం చేశారు. ఏం చేశారు అంటే అక్కడ వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా ఒక హ్యూమన్ బీయింగ్ ఒక మనిషి తను టోటల్‌గా తన జీవితంలో 10,000 గంటలు ఏ బిజినెస్‌లో అయితే ఏ దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తారో ఆ 10,000 గంటలు అతన్ని మాస్టరీని చేస్తది అని చెప్పారు. సో అలా మాస్టర్ అవ్వాలి అంటే యూ షుడ్ ఇన్వెస్ట్ 10,000 అవర్స్ ఇన్ వన్ ఫీల్డ్. మీరు ఈ బిజినెస్ లో గనక 10,000 అవర్స్ కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే 10,000 అవర్స్ అంటే ఎన్ని? 10,000 అవర్స్ అంటే యువర్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ అంటే 1000 డేస్. ఈ 1000 డేస్ టోటల్ మీ ఎంటైర్ లైఫ్ ని మారుస్తాయి. సో ఆ 1000 డేస్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయగలిగితే టోటల్ మీరు ఇండస్ట్రీ బిజినెస్ లో మీరు మాస్టర్ అవుతారు. ఎప్పుడైతే మీరు మాస్టర్ అయ్యారో దెన్ మీ నాలెడ్జ్ ఇంక్రీజ్ అయిందో మీరు చేసిన బిజినెస్ స్కిల్ తో చేస్తారు. ఆ స్కిల్ తో చేసేటప్పుడల్లా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. దెన్ యూ విల్ ఫేసింగ్ మెనీ ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, ద గైడ్స్, దిస్ ఆల్ ప్యాకేజ్. చాలా మంది అనుకుంటారు మీకు ఒక చిన్న ఈ రోజు నేను కొంతమందిని అడిగాను మీకు ఒక ఇద్దరు హీరోల పేర్లు చెప్తాను. ఋషి కపూర్ అండ్ అమితాబ్ బచ్చన్. ఋషి కపూర్ అండ్ అమితాబ్ బచ్చన్. మీరు 30 సంవత్సరాలప్పుడు ఋషి కపూర్ అండ్ అమితాబ్ బచ్చన్ ని పక్కకు చూడండి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వండి. హూ ఇస్ ద రిచెస్ట్ మ్యాన్ 30 ఇయర్స్ బిఫోర్ లేదా 40 సంవత్సరాలకు బిఫోర్? సో అమితాబ్ బచ్చన్ జీరోతో సినిమా ఫీల్డ్ లోకి వచ్చాడు. బట్ ఋషి కపూర్ ఆల్రెడీ వాళ్ళ కపూర్స్ ఫ్యామిలీలో రిచెస్ట్ ఫ్యామిలీ, అక్కడి నుంచి ఆయన వచ్చారు. రిషి కపూర్ కి ఇప్పుడున్న చాలా మంది పీపుల్ కి తెలియదు. ఇంకా యంగ్స్టర్స్ ఇంకా అసలు తెలియదు. ఆయన ఇప్పుడు లేరు. కానీ అమితాబ్ బచ్చన్ తెలుసు. దెన్ హూ ఇస్ ద రిచెస్ట్ మ్యాన్ అని 30 ఇయర్స్ బిఫోర్ అడిగితే ఋషి కపూర్ అని చెప్తారు. దెన్ స్టిల్ అలైవ్ గా ఉంది ఎవరు అంటే అమితాబ్ బచ్చన్ అని పేరు ఇప్పుడు చెప్తాం. అండ్ హూ ఇస్ ఫేమస్ పర్సనాలిటీ అంటే అమితాబ్ బచ్చన్ పేరు చెప్తాం. కానీ ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, అమితాబ్ బచ్చన్ పేరు ఇప్పుడు మనం చెప్తున్నాము. ఇప్పుడు నేను మరలా ఇంకో క్వశ్చన్ ఇస్తాను. సో ఎవరు ఎక్కువగా అప్ అండ్ డౌన్ చూశారు, ఎవరు ఎక్కువ ఫెయిల్యూర్స్ ని చూశారు, ఎవరు ఎక్కువగా అవరోధాలని చూశారు, ఎవరు ఎక్కువగా ఆటుపోటల్ని చూశారో యూ జస్ట్ థింక్. ఎవరు చూశారు అంటే అమితాబ్ బచ్చన్. అందుకనే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. మీరు ఎక్కువ మందికి పరిచయం అవ్వాలి అంటే, మీరు లాంగ్ రన్ ఎక్కువ కాలం బ్రతకాలి అంటే, ఎక్కువ సస్టైనబుల్ సక్సెస్ ని తీసుకోవాలి అంటే, లాంగ్ రన్ మీ విజన్స్ అన్ని సక్సెస్ అవ్వాలి అంటే, సో యాక్సెప్ట్ ద ప్యాకేజ్. ఏంటి ఆ ప్యాకేజ్ అంటే ఫెయిల్యూర్స్, రిజెక్షన్, డిసప్పాయింట్, స్లో గ్రోత్, అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్, అవమానాలు, ఇవన్నీ కూడా యువర్ ప్యాకేజ్. సో అమితాబ్ బచ్చన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు కాబట్టి స్టిల్ హీస్ అలైవ్. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అంటే దాన్ని ఏమంటాము, సో లైన్ గా ఉంది కాబట్టి ఆయన లైఫ్ లో ఎక్కువ ఎత్తు పల్లాలు చూడలేదు కాబట్టి ఋషి కపూర్ చాలా త్వరగా వెళ్ళిపోయారు. బట్ ఫేమస్ ఎవరయ్యారంటే అమితాబ్ బచ్చన్ మాత్రం. సో యూ షుడ్ అండర్స్టాండ్. దెన్ లిస్ట్ మేకింగ్. ఇక్కడ నేను ఈరోజు మీకు సింపుల్ లాంగ్వేజ్ లో మీకు ఈ బిజినెస్ గురించి పూర్తి అవగాహన క్రియేట్ చేస్తాను. దెన్ ఈ స్లైడ్ చూడండి. ఈ స్లైడ్ లో ఇండస్ట్రీ బిజినెస్ ఎలా చేయాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో చేయాలి అంటే యూ జస్ట్ అండర్స్టాండ్ రైట్ సైడ్ ఉన్నది స్మాల్ స్మార్ట్ చాయిసెస్. వాట్ ఈస్ ద స్మాల్ స్మార్ట్ చాయిసెస్? సో మనం ఈ బిజినెస్ లో గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే, ఈ బిజినెస్ కి ఏం చేయాలో అది చేయాలి. ఏ సిస్టమ్ ని మనం డెవలప్ చేయాలో అదే సిస్టమ్ ని మనం చేయాలి. మనం చూస్తూ ఉంటాం తిరుపతి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వర్డ్ రాస్తారు, ధర్మో రక్షిత రక్షిత. ధర్మో రక్షిత రక్షిత. వాట్ ఈస్ ధర్మ? సో అలాగే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒకటి చెప్తాడు, మీ టోటల్ ఫలితం అంతా, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఫలితం అంతా కూడా మీ కర్మ ఫలితం అంటారు. సో వాట్ ఈస్ ద కర్మ? సో అందులోనే ఇంకొకటి కూడా ఉంటుంది, శ్రీకృష్ణుడు చెప్పేది కర్మ అంటే కర్మ ఫలితమే అంటారు. అంటే మనం కర్మ కరెక్ట్ గా చేస్తే దాని ఫలితం గ్యారంటీగా వస్తుందని శ్రీకృష్ణుడు ఇంటర్నల్ గా చెప్తారు. అంటే అంతర్లీనంగా ఉన్న ఆన్సర్ ఏంటంటే, సో కర్మ చేస్తే అది మీకు ఫలితం వస్తుంది. అంటే ఆ కర్మ అనే దాన్ని ధర్మం అంటారు. సో ఏ ధర్మం మనం కరెక్ట్ గా చేయాలో ఆ ధర్మాన్ని చేయాలి. ఇండస్ట్రీ ధర్మం ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను.
ఆ ధర్మాన్ని గనక మనం చేస్తే ధర్మో రక్షిత రక్షిత. ఇక్కడ ధర్మం అంటే చెయ్యవలసిన పద్ధతి, చెయ్యవలసిన పనులు. ఇండస్ వివాలో చెయ్యవలసిన పనులేంటి? ఇండస్ వివాలో చెయ్యవలసిన ధర్మం ఏంటి? ఆ ధర్మమే ది స్మాల్ స్మార్ట్ థింగ్స్. ఏంటి ఆ ధర్మం? లెఫ్ట్ సైడ్ ఉన్న ద లిస్ట్ మేకింగ్, ఇన్విటేషన్, ప్రెజెంటేషన్ అండ్ ఫాలో. దీస్ 4 ఇస్ యువర్ ధర్మ. మీరు ఈ ధర్మాన్ని పాటిస్తే ధర్మో రక్షిత రక్షిత. అది మిమ్మల్ని కాపాడుతుంది. సో యాజ్ ఎ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద కోర్ యాక్టివిటీ టు అవర్ ఎంటైర్ బిజినెస్. మీరు ఈ 4 విషయాల్లో గనక స్కిల్ పర్సన్ అయిపోతే, సో నో వన్ కెన్ స్టాప్ యూ మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని లిస్ట్ మేకింగ్ ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. వాట్ ఈస్ స్మాల్ స్మార్ట్ చాయిసెస్? చాలా మంది సార్ చిన్న విషయాలు స్మాల్ చాయిసెస్ మనం చేయను సార్, చిన్న చిన్న పనులు నేను చేయను సార్. సో లిస్ట్ మేకింగ్ నా బుర్రలో ఉంటుంది సార్. ఇన్విటేషన్, దీస్ ఆల్ థింగ్స్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నాకు చెప్పొద్దు సార్ అని చెప్తూ ఉంటారు. మీ అప్లైన్ లీడర్స్ ఎవరైనా మీకు చెప్తే మీరు అనే మాట ఇదే. కానీ గైస్, సో దెర్ ఈస్ నో బిగ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. చాలా చాలా చిన్న విషయాలన్నీ కలిపి పెద్ద విషయాలు మారుతాయి. అలాగే మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఈ ధర్మాన్ని మీరు పాటించాలి. సో ఆ ధర్మాల్లో ఈ 4 ధర్మాలు ఈ బిజినెస్ ని మీకు సక్సెస్ఫుల్ జర్నీని క్రియేట్ చేస్తాయి. ద ఫస్ట్ ది లిస్ట్ మేకింగ్. వాట్ ఇస్ లిస్ట్ మేకింగ్? మీ అందరికీ తెలుసు, ఇప్పుడు జియో అనేది ప్రతి ఒక్కరు వాడుతున్నారు. దెన్ ఆ జియో మొబైల్ సిమ్ లేకుండా ఉన్న వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. నేను జియో వాడుతున్న వాళ్ళు ఈ హాల్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు కదా. సో మెనీ పీపుల్. ఓకే, మీరు రెస్పాండ్ ఇస్తుంటే మొత్తం హాల్ అంతా ఫుల్ అయిపోతుంది, స్క్రీన్ కనిపించట్లేదు. సో వండర్ఫుల్. సో ఇక్కడ టోటల్ పీపుల్ అందరూ కూడా జియో యూస్ చేస్తూ ఉన్నారు. సో కానీ జియో యూస్ చేసే ముందు ఒక సంఘటన జరిగింది, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఏంటది అంటే, జియోలో అప్పటికి ఈ మొబైల్ నెట్వర్క్ ఇండస్ట్రీలో 10,000 కోట్ల బిజినెస్ జరగటమే గగనం. ఎయిర్టెల్, ఐడియా, ఇలా వడా, ఇలాంటివి ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ కూడా 10,000 కోట్ల బిజినెస్ క్రాస్ అవటమే చాలా కష్టంగా ఉండేది. సడన్ గా జియో వచ్చి నేను 2,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాను ఈ ఇండస్ట్రీలో అని చెప్పింది. దెన్ అదర్ కంపెనీస్ అన్ని కూడా నవ్వాయి, ఫన్ చేశాయి. పిచ్చి పట్టిందా ఈ రిలయన్స్ వాళ్ళకి, ఏం చేయబోతున్నారు వీళ్ళు అని. దెన్ అక్కడ మ్యాజిక్ జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకని ఆ ధైర్యం తీసుకున్నారంటే, రిలయన్స్ సంస్థ ఏం చేసింది అంటే, బిఫోర్ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ వాళ్ళు పబ్లిక్ దగ్గరికి వెళ్ళారు. టోటల్ ఎంటైర్ ఇండియాలో ఎవరు ఇంటర్నెట్ ని ఎక్కువ వాడుతున్నారు, ఎవరు ఎక్కువగా ఫేస్బుక్ ఆర్ ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య, వీటన్నిటిని కనుక్కున్నారు. యూట్యూబ్ ని కానీ, ఎంత యూత్ ఎంతమంది ఉన్నారు, సో మహిళలు ఎంతమంది ఉన్నారు, ఇలా అందరు డేటా తీసుకున్నారు. ఆ డేటాని తీసుకున్న తర్వాత వీరికి ఇంటర్నెట్ గనక సౌకర్యం గనక పెంచితే ఎంత డేటా ఇంక్రీస్ అవుతుంది, ఇంకా యూజెస్ ఎంత పెరుగుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చింది. దెన్ అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దేర్ ఎంటర్ ఇన్ టు విత్ 2,00,000 crore రూపీ ఇన్వెస్ట్మెంట్. సో ఆ డేటా ఆఖరికి రిలయన్స్ సంస్థకు కూడా 2,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలన్న ధైర్యం ఎలా వచ్చిందంటే విత్ డేటా. డేటా ఉండటం వల్ల వచ్చింది. ద సేమ్ ధైర్యం మీకు ఎప్పుడు వస్తుందంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ లిస్ట్ మేకింగ్. ఈ ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ లో వాట్ ఈస్ యువర్ డేటా? దట్స్ యువర్ లిస్ట్ మేకింగ్. ఆ లిస్ట్ లో ఎవరుంటారు? ఈ లిస్ట్ తయారు చేసుకున్నప్పుడు ఎవరెవరికి ఈ బిజినెస్, నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి, నా రిలేటివ్స్ కి, నా అసోసియేషన్ లో ఉన్న వాళ్ళకి, ఎవరెవరికి ఈ డేటా ఉంటుందో వారికి, ఎవరెవరికి ఈ బిజినెస్ అవసరం ఉంటుందో వాళ్ళ లిస్ట్ రాయటమే, వాళ్ళ డేటాను మెయింటైన్ చేయటమే యువర్ లిస్ట్ మేకింగ్. దెన్ అప్పుడు మీకు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓ నా టోటల్ నా పెళ్లికి 500 మంది వస్తారు, కానీ నీ బిజినెస్ కూడా 100 మంది గ్యారంటీగా ఉంటారన్న విషయం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, దెన్ యూ గెట్ ఎ కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లిస్ట్ మేకింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఆఖరికి రిలయన్స్ అనే సంస్థ కూడా డేటా మీద ఆధారపడింది. దెన్ దీన్ని చిన్న విషయం అని ఎలా అనుకుంటారు? మీరందరూ చాలా మంది పీపుల్ అనుకుంటారు, లిస్ట్ మేకింగ్ మీ అప్లైన్ చెప్పినప్పుడు నా బుర్రలో ఉంటుంది సార్. డోంట్ టెల్ లైక్ దాట్. సో డేటా మీన్స్ యువర్ లిస్ట్ మేకింగ్. ఇక్కడ మనకి ప్రొనౌన్సియేషన్ వేరే అవ్వచ్చు, బట్ డేటా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా డేటాతో ఈ రిలయన్స్ సంస్థ ఎంటర్ అయ్యింది. మనం ఎందుకు ఎంటర్ అవ్వకూడదు? ఆ లిస్ట్ మేకింగ్ తో మీరే ఎంటర్ అవ్వాలి. ఆ లిస్ట్ మేకింగ్ మీకు కాన్ఫిడెన్స్, అందులో ఎవరికి ఈ బిజినెస్ చెప్పాలో అనే విషయం కూడా మీకు తెలుస్తుంది. సో అలా లిస్ట్ మేకింగ్ చేసే ప్రాసెస్ లో
దెర్ ఈస్ అ 2 కైండ్ ఆఫ్ అకౌంట్స్. ఏంటి ఆ 2 కైండ్స్ ఆఫ్ అకౌంట్స్? కేర్‌ఫుల్‌గా వినండి. చాలా మంది ఈ లిస్ట్‌లో ఏం చేస్తారు అంటే దే కెన్ డివైడ్ ఏ, బి, సి. ఇక్కడ కూడా మీరు ఏబీసీలు నేర్చుకోవాలి. సో టోటల్ ఆర్గనైజేషన్‌లో మీరు ఏబీసీలు నేర్చుకునే ప్రాసెస్‌లో ఏ, బి, సి. ఏ అంటే ఎవరు? అబోవ్ యూ స్కిల్. అంటే మీకన్నా అప్పర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మీకన్నా కొంచెం ఎక్స్‌ట్రీమ్ టాలెంట్ ఆర్ నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ టోటల్ లిస్ట్‌లో వస్తారు. సో ఆ లిస్ట్‌లో ఉన్నప్పుడు మీ టోటల్ ఎంటైర్ ఏ లిస్ట్‌లో ఉన్న వాళ్ళని మీకన్నా హై లెవెల్ పీపుల్ అంటారు. దెన్ బి. ఏ, బి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు యూ. సో మీ సేమ్ యాటిట్యూడ్, మీ సేమ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, మీతో పాటు ఈక్వల్‌గా ఉండే మైండ్ సెట్ ఉన్న వాళ్ళని బి లిస్ట్‌లోకి వేస్తాం. అండ్ సి లిస్ట్ దాన్ని మీ తర్వాత మీకన్నా తక్కువ అంటే వీళ్ళ దగ్గరికే ఫస్ట్ మనం వెళ్ళేదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సి లిస్ట్‌లో ఎవరుంటారంటే మీ మాట ఈజీగా వినేవాళ్ళు ఉంటారు. లేకపోతే మీరు అజమాయిషీ చేసేవాళ్ళు ఉంటారు. సో ఏబీసీ లిస్ట్‌లో నాకు తెలిసి నేనేమంటానంటే సి లిస్ట్ ఈస్ సంపూర్ణేష్ బాబులైతే, బి లిస్ట్ ఈస్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ అయితే, ఏ లిస్ట్ ఈస్ రాజమౌళి. కానీ రాజమౌళి దగ్గరికి వెళ్ళడానికి భయం. ఎందుకనంటే ఆయన చాలా క్వెషన్‌లేస్తాడు. ఆయనకి చాలా ఆన్సర్‌లు చేయాల్సొస్తుంది. అందుకని ఏ, బి, సి అని డివైడ్ చేసినప్పుడు మీరు ఈ 3 లిస్ట్‌లో ఏ కేటగరీ, బి కేటగరీ, సి కేటగరీ. ఫస్ట్ మీరు ఎవరి దగ్గరికెళ్ళాలంటే ఏ దగ్గరికెళ్ళి మీరు ఏ దగ్గరికి వెళ్ళాలి అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ప్రొడక్ట్ గురించి, కంపెనీ గురించి టోటల్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరుంటే ఏకి వెళ్లి మీరు ప్రపోజ్ చేస్తే, ఏకి బిజినెస్ ప్లాన్ చెప్తే ఆన్సర్ అతను గనక బిజినెస్ టేక్ ఓవర్ చేసుకుంటే యువర్ వర్క్ విల్ బి ఫినిష్. సో అందుకని ఫర్ ఎగ్జాంపుల్ మన మా అప్లైన్ గురించి చెప్తాను నేను. మిస్టర్ సుజిత్ ఖాన్. సో సుజిత్ ఖాన్ సో తన లిస్ట్ మేకింగ్‌లో ఏ లిస్ట్‌లో నన్ను తీసుకున్నారు. నాకు ముందు వచ్చి ఈ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేశారు. దెన్ ఆంధ్ర, తెలంగాణకి కనీసం ఆయన 3-4 సార్లు మాత్రమే వచ్చాడు. వాట్ ఈస్ ద రీజన్? ఏ అనే పర్సన్ నేనున్నాను కాబట్టి తను రావాల్సిన అవసరం లేకుండా పోయింది. దెన్ బి తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇంకా మిగతా విషయాలన్నీ చూసుకున్నాం. ది సేమ్ వే కానీ చాలా మంది పానిక్‌తో మనం ఏం చేస్తామంటే భయంతో మనం చేసేది ఏంటి అంటే ఏ లిస్ట్‌ని కలవం. బి లిస్ట్‌ని కూడా కలవం. ఇది వీడు క్వెషన్‌లు వేస్తాడు, ఆన్సర్‌లు చెప్పాల్సొస్తది. దెన్ సి లిస్ట్‌లోకి వెళ్తాం. సిలో ఫస్ట్ లాగిన్ చేస్తాం. అదే ప్రాబ్లమ్ అవుతుంది. సో డోంట్ డూ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇలా మీరు లిస్ట్ రాసిన తర్వాత 50 అండ్ 150 మినిమమ్ 150 నేమ్ లిస్ట్ రాసిన తర్వాత అక్కడ ఏ అండ్ బిని డివైడ్ చేసినప్పుడు దెన్ మీకొక ఏ లిస్ట్‌లో 50 పీపుల్, మిగతా లిస్ట్‌లో ఇంకొక 50 వచ్చినప్పుడు వాటిని ప్రాపర్ ఈ బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరివ్వాలి. అలా ఎలా ఇవ్వాలి? ది సెకండ్ ఇన్విటేషన్. సో వారికి ఈ బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ ముందు మీరు ఇన్విటేషన్ ఇవ్వాలి. సడెన్‌గా వెళ్లి మీరు ఇన్విటేషన్ ఇవ్వాలంటే మీ పెళ్ళికి పిలవాలన్నా కూడా మీరు వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేదా అని చూస్తారు. లేదా ఇప్పుడు మీ మ్యారేజ్‌కి ఇన్విటేషన్ ఇవ్వాలి అంటే ఏం చేస్తారు? మీరు వాట్సాప్‌లో పంపిస్తారు. దెన్ వాట్సాప్‌లో పంపించి మళ్ళా ఫోన్ చేసి సార్ మీకు వాట్సాప్ ఇన్విటేషన్ పంపించాను. పలానా రోజు నా పెళ్లి. మీరు తప్పకుండా రావాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ద సేమ్ వే మీరు కూడా ఈ బిజినెస్‌లో ఈరోజు బ్యూటిఫుల్‌గా మన అభిలాష్ గారు చెప్పారు. మీరు ఒక బ్రాడ్‌బ్యాండ్ పైప్‌లైన్ యొక్క వీడియో గాని పంపిస్తే, ఆ వీడియోని చూసి దాంతో పాటు అలాంగ్ విత్ యువర్ ఇన్విటేషన్ రేపు జరగబోయే బిఓపి ఇన్విటేషన్ గనక మీరు అడ్రెస్ పంపిస్తే, జూమ్ అడ్రెస్ పంపిస్తే, ఈ రెండిటితో కలిపి 10 పీపుల్‌కి పంపిస్తే గ్యారంటీగా 5 పీపుల్ ఆ వీడియో చూస్తారు. ఆ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తారు. ది సేమ్ వే మీరు పెళ్లి ఇన్విటేషన్ ఎలా పంపించారో, అలాగే అడ్రెస్ కళ్యాణ మండపం అడ్రెస్‌కి గూగుల్ మ్యాప్ షేర్ చేస్తారు. మీ లొకేషన్ షేర్ చేస్తారు. ది సేమ్ వే సో ఇక్కడ మీ ఇన్విటేషన్ ఏంటి అంటే మీ పైప్‌లైన్ వీడియో. దెన్ ఇన్విటేషన్ పైప్‌లైన్ వీడియో అయితే ఇక్కడ మీ లొకేషన్ మ్యాప్ ఏంటి అంటే మీ జూమ్ లింక్. యువర్ జూమ్ లింక్ ఈస్ యువర్ ఇన్విటేషన్. సో ఈ 2 మీరు ప్రాపర్‌గా ఇచ్చినప్పుడు దెన్ ఆఫ్టర్ థట్ థర్డ్‌ది ఏంటి? టోటల్ ఎంటైర్ వివాలో ఉన్న డైమండ్ అండ్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్‌తో సహా మీకు వీఓపీలోకి వస్తున్నారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని చెప్తున్నారు. వారు ప్రెజెంటేషన్ స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. దెన్ వారు ప్రెజెంటేషన్ స్ట్రాంగ్‌గా చెప్తున్నప్పుడు ద ప్రెజెంటేషన్ ప్రాపర్‌గా జరిగిపోతుంది. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్‌లో దేర్ ఈస్ ఎ సిలబస్. ఈ ప్రొడక్ట్ గురించి ఒక సిలబస్. ప్రొడక్ట్‌లో మళ్ళా 4, 5 చాప్టర్‌లు ఉంటాయి. అలాగే కాంపన్సేషన్ ప్లాన్ ఒక సిలబస్. అలాగే ప్రెజెంటేషన్ చెయ్యటం ఒక సిలబస్. ఇలా టోటల్‌గా కలిపి 3, 4 సిలబస్‌లు ఉంటాయి ఈ బిజినెస్‌లో. మనం ఎన్నో పరీక్షల్లో పాస్ అవ్వగలిగిన మనం ఇలా 4, 5 సిలబస్‌లు మనం నేర్చుకొని తీరాలి.
సో ఇలాంటి సిలబస్లు, ప్రజెంటేషన్ అనే సిలబస్ కూడా మీరు నేర్చుకొని తీరాలి. సో నాకు రాదు అంటే యు ఆర్ అన్‌ఫిట్. రాదు అని చెప్పకూడదు. ప్రజెంటేషన్‌ని మీరు క్లియర్‌గా సిలబస్‌లో నేర్చుకోవాలి. సో 1కి 4 సార్లు మీరు చదవండి, 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 చదవండి. ఐదోసారి మీరు ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. దేర్ ఈస్ నో రబ్బర్ స్టాంప్. మీ అప్లైన్ లాగే మీరు ఇవ్వాలని రూల్ లేదు. మీ స్టైల్ మీది. అలా మీరు ప్రెజెంటేషన్ చేయగలగడం నేర్చుకోవాలి. దెన్ ఆఫ్టర్ థాట్ ఫాలో. డోంట్ లీవ్ హిమ్ ఆఫ్టర్ ద ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్, లిస్ట్ మేకింగ్, ఇన్విటేషన్, ప్రెజెంటేషన్ ఈ 3 ఒక స్టైల్ అయితే, నాలుగోది అతి ముఖ్యమైన ఇంపార్టెంట్. ఈ పైన ఉన్న 3 గనక మీరు చేస్తే యూ విల్ గివెన్ ఇన్ఫర్మేషన్. మీ ప్రాస్పెక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చినది ఇన్ఫర్మేషన్. దెన్ వాట్ ఈస్ అ ఫాలో అప్? ఫాలో అప్ మీన్స్ టు క్రియేట్ బిలీఫ్. సో నువ్వు కూడా చేయగలుగుతావు, నువ్వు కూడా చాలా మంది లాగా సక్సెస్ అవ్వగలుగుతావు అని బిలీఫ్ ని క్రియేట్ చేయటం, కాన్ఫిడెన్స్ ని ఇంక్రీజ్ చేయటం అనేదే దట్స్ అ ఫాలో అప్. సో ఈ ఫాలో అప్ అనే 4వ ఫాలో అప్ ని కనుక మీరు 100% చేయగలిగితే, దీస్ 4 పిల్లర్స్ ని మీరు బై హార్ట్ చేసి, ఆలోచించి, ఆచరించి మీ టీముకి కూడా చెప్పగలిగితే దట్ విల్ గివ్ యూ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ 4 విషయాల్ని పైన మీరు చూడండి. లెర్న్, డూ, టీచ్. ఈ 4 విషయాల్ని మీరు నేర్చుకోవాలి. ఈ 4 విషయాల్ని నేర్చుకున్న తర్వాత మీరు చెయ్యాలి, ఆచరించాలి. ద నోయింగ్ ఇస్ నోయింగ్, ఓన్లీ నోయింగ్, డూయింగ్ ఇస్ డూయింగ్. సో నోయింగ్ అంటే మనకి ఓన్లీ నోయింగ్ మీన్స్ మనకు తెలుసు అంతే. దాన్ని ఎప్పుడు అది ఆచరణలో పెడితేనే డూయింగ్ అవుతుంది. సో మీకు ఎప్పుడైతే తెలుసుకున్నారో దాన్ని ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టి మరలా మీ ఆర్గనైజేషన్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ 4 విషయాల్ని ఎక్కడికి వెళ్ళినా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేలాగా మీరు తయారు చేయండి. సో ఈ 3 చేయగలిగితే లెర్న్, డూ, టీచ్. సో మళ్ళా అందరూ రాయాలి ఇక్కడ చాట్ బాక్స్ లో, దయచేసి అందరూ రాయండి. లెర్న్, డూ, టీచ్. ఈ 3 మీరు గనక చేయగలిగితే, మీ టీమ్ కి నేర్పగలిగితే, యువర్ టీమ్ విల్ బి పర్ఫెక్ట్. సో మన టీమ్ అంతా మన నాలెడ్జ్ ని గనక తెచ్చుకుందనుకోండి, మన టీమ్ కి ఆ నాలెడ్జ్ గెయిన్ అయిందనుకోండి, టోటల్ ఎంటైర్ మీ ఆర్గనైజేషన్ అంతా కూడా పక్కా ప్లానింగ్ తో, ప్రొఫెషనలిజం గా మెయింటైన్ చేస్తూ ఈ బిజినెస్ నడుస్తుంది. దట్ ఈస్ ద పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ద లెర్న్, డూ, టీచ్. స్మాల్ స్మార్ట్ చాయిసెస్ ఏంటి? ద స్మాల్ స్మార్ట్ చాయిసెస్ లిస్ట్ మేకింగ్, ఇన్విటేషన్, ప్రెజెంటేషన్, ఫాలో. దెన్ లాస్ట్ ఏంటి? ఈ 4టిని ఏం చేయాలి? ముందు మనం చేయాలి, తర్వాత ముందు నేర్చుకోవాలి, తర్వాత మనం చేయాలి, మనం చేసిన తర్వాత మన టీం అందరం కూడా చేసేలాగా చెప్పాలి. అందుకే ఇందాక నేను చెప్పాను, ఫస్ట్ ఈ వర్డ్ వాడాను. మనం చేస్తే మనం చేసినట్టు కాదు, మన టీం చేస్తే మనం చేసినట్టు. ఎప్పుడైతే మీ టీం చేస్తుందో సో అప్పుడు మీరు చేస్తున్నట్టు. ఇందాక నేను బి క్వాడ్రంట్ గురించి చెప్పాను. బి క్వాడ్రంట్ లోకి మనం ఎప్పుడు వెళ్తాం? ఎప్పుడు సక్సెస్ అవుతాము అంటే బి క్వాడ్రంట్ లోకి వెళ్ళినప్పుడు. సో బి క్వాడ్రంట్ లోకి సక్సెస్ అవ్వాలి అంటే ఈ 4 చేయాలి. ఈ విషయాలన్నీ మీ బి క్వాడ్రంట్ లోకి చేస్తే బి క్వాడ్రంట్ లో మీరు సక్సెస్ అవుతారు. అప్పుడు మీరు డైరెక్ట్ సెల్లింగ్ లో బి క్వాడ్రంట్ లోకి రాయల్ గా ఎంటర్ అయినట్టు. దెన్ ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, విత్ దీస్ ఆల్ సబ్జెక్ట్స్ ఐ ఎంటర్ ఇంటూ బి క్వాడ్రంట్. దెన్ వెళ్ళాను కాబట్టి ద పీపుల్ ఈక్వల్ టు మనీ అయింది. వితౌట్ మై ప్రజెన్స్ ఎవ్రీ వీక్ నాకు ర్యాంక్ మెయింటైన్ తో సహా ఎవ్రీ వీక్ 3 lakhs అనేది నాకు అకౌంట్ లో వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ దీస్ థింగ్స్ within 1 year, definitely after 1.5 year you will get a platform. If you are following these things total 3 years, you will get a passive income week after week. Every week you will get a 3 lakh in your account, my dear friends. This is a magic small choices. Then so ఇవన్నీ మీకు చెప్పినది మీ అందరికీ తెలుసు. విత్ దీస్ క్వాలిటీస్, ఇలాంటి క్వాలిటీస్ తో 48 మంది, నేను కరోడ్పతిస్ అయ్యానంటలేదు, ఈ 48 మంది ఇప్పుడు 50 క్రాస్ అయ్యారు. 50 మంది కరోడ్పతిస్ అనే కంపెనీ చెప్తుంది 50 మంది బి క్వాడ్రంట్ లోకి వెళ్ళేది. దెన్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు గో టు బి క్వాడ్రంట్. ఈ 48 మందే కాదు, మీరు కూడా బి క్వాడ్రంట్ లోకి వెళ్ళగలుగుతారు విత్ దీస్ క్వాలిటీస్. ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ అన్నిటినీ కనుక మీరు ఆచరిస్తే there is no doubt you will become a crorepati. Then guys, this is all about simple గా నేను ఈ రోజు మీకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇద్దామని నేను చేశాను. అండ్ అలాగే లాస్ట్ స్లైడ్, హెల్పింగ్ టు లెర్న్ ద ఫుల్ కాంపన్సేషన్ ప్లాన్. ఇందాక నేను చెప్పాను ఇక్కడ మనకి కొన్ని సిలబస్లు ఉంటాయి. ఆ సిలబస్ ని తప్పకుండా మీరు అర్థం చేసుకొని వినాల్సిందే, విని మీరు చేయవలసిందే. చేసిన తర్వాత మీ టీం కూడా వాటిని పాటించాల్సిందే.
అండ్ ఈ టాపిక్స్ తో ఈ ఎనర్జీస్ తో మీరు ఏం చేయాలి విత్ ఇన్ 13 వీక్స్ ఈ టార్గెట్ పెట్టుకోండి స్టార్ టు 50 హౌ మెనీ స్టార్స్ యూ క్రియేటెడ్ ఫ్రమ్ యువర్ ఆర్గనైజేషన్ దట్ విల్ కౌంట్ టు యువర్ సక్సెస్. మీరు ఎవ్రీ వీక్ ఎన్ని స్టార్ టు 50 కౌంట్ చేస్తున్నారో అది త్వరగా మీ యొక్క స్ట్రెంగ్త్ ని మీ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేసి 13 వారాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్ 1000 ని క్రియేట్ చేసేలాగా మీరు చర్యలు తీసుకోండి. దెన్ గివ్ ఎ టార్గెట్. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ విత్ ఇన్ 13 వీక్స్ 1000 ర్యాంక్ ని స్టార్ 1000 ర్యాంక్ ని అచీవ్ అయ్యేలాగా మీరు ఇనిషియేట్ తీసుకోండి. డెఫినెట్ గా విత్ ఇన్ 3 మంత్స్ మీ అందరూ కూడా ద బ్యూటిఫుల్ అచీవ్మెంట్ ని బ్యూటిఫుల్ థింగ్స్ ని మీరు చూస్తారు లైక్ ఏ బ్లాక్ డైమండ్ అంబాసిడర్స్. సో గైస్, ఐ హోప్ యు ఆల్ పీపుల్ అండర్స్టాండ్. ఈరోజు నేను ఇందాక చెప్పాను ఒక బ్యూటిఫుల్ అచీవ్మెంట్, బ్యూటిఫుల్ సెలబ్రేషన్ ఉంది అని. ఆ సెలబ్రేషన్ టైం వచ్చింది. విత్ యువర్ ప్రజెన్స్, విత్ యువర్ అప్లాస్ ఆ సెలబ్రేషన్ ని నేను స్టార్ట్ చేస్తాను. Sure, sir. సో గైస్, ఆర్ యు రెడీ? Yes, sir. సో హరిప్రసాద్ గారు, Yeah.